కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. 2 ఎమ్మెల్సీలు గెలిచిన నేపథ్యంలో బీజేపీని టీమిండియా బండి సంజయ్ని కోహ్లీగా పోల్చుతూ హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉన్నాయని అధికారులు తొలగించారు. ఎలాంటి వివాదాస్పదానికి దారి తీయొద్దని ఫ్లెక్సీలు తొలగించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారినట్టు తెలుస్తోంది. 2 ఎమ్మెల్సీలు గెలిచిన నేపథ్యంలో బీజేపీని టీమిండియా అంటూ బండి సంజయ్ని కోహ్లీగా పోల్చుతూ హోర్డింగ్లు అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ జోష్లో ఉన్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ ను పోడుతూ కూడా ఫ్లెక్సీలు అదేవిధంగా హోర్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహిస్తూ అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు వేసినట్లే, అదేవిధంగా బీజేపీకి ఓటు వేస్తే టీమిండియాకు వేసినట్లే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ కారణంగానే బీజేపీ గెలిచినట్టు కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆయన అనుచరులు అదేవిధంగా మాజీ కార్పొరేట్లు నిన్న కరీంనగర్ బస్టాండ్ నుంచి గీతభవన్ చౌరస్తా వెళ్లేటువంటి దారిలో రహదారి పక్కన అక్కడ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ను ఏర్పాటు జరిగింది. ఏదైతే కోహ్లీని టీమిండియా ఏదైతే గెలిపించాడో పాకిస్తాన్ పైన, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కోహ్లీగా అభివర్ణిస్తూ ఆయన బీజేపీ గెలుపులో కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఆయన కోహ్లీగా పోలుస్తూ కూడా ఆయన పేరిట పోటు ఏర్పాటు జరిగింది. సో ఇదంతా కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కొంతమంది ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది చేత రాత్రి సమయంలో వాటిని తొలగించడం జరిగింది. అది పోలీసుల ఒత్తిడి మేరకు తొలగించినటువంటి కారణంగా అక్కడ కొంతమంది చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఇటు భారతదేశానికి కానీ అదేవిధంగా ఇతర వర్గాలకు కానీ ఇతర మతాలకు కానీ కూడా వ్యతిరేకంగా ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఏర్పాటు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల కారణంగా కూడా ఇది బలవంతం కారణంగానే తొలగించారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి మహా న్యూస్.